దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం పరిశుద్ధుడైన దేవుడు తన వాక్యం ద్వారాగా మనతో మాట్లాడే అంశము నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వచనములో యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. ఇదిన దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడే అంశము నీ చేతిలోనిది ఏమిటి? వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్? దేవుడు తన వాక్య భాగం ద్వారా మన అందరికీ నేర్పే పాఠమేమనగా నీ చేతిలోనిది ఏమిటి? అందరూ వాక్యం మీద మనసుంచాలని కోరుచున్నాను. ఇదినా నా దేవుడు అడుగుచున్న ఈ ప్రశ్నకు వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ అన్న యొక్క ప్రశ్నకు నీ చేతిలోనిది ఏమిటి? ఈ ప్రశ్న వెనుక చాలా యొక్క భావార్థాలు దాగున్నాయండి. ప్రశ్న ఎప్పుడైతే వస్తుందో దాని విని వెంటనే జవాబు కూడా వస్తుంది. దేవుడు ఇజ్రాయెల్ సంతానాన్ని ఆస్వాదించి నోవా కుటుంబం ద్వారాగా అబ్రాహాం గారిని, అబ్రాహాం కుటుంబం ద్వారా ఇస్సాక్ గారిని, ఇస్సాక్ కుటుంబం ద్వారాగా యాకోబు గారిని, యాకోబు కుటుంబాన్ని దేవుడు హెచ్చించి యోసేపును ఐగుప్తు ప్రాంతానికి పంపించి తర్వాత యాకోబు యొక్క సంతతి వారు ఐగుప్తు ప్రాంతానికి వచ్చి అక్కడ నివసించినప్పుడు పాత వారందరూ గతించిపోయారు. క్రొత్త జనరేషన్, క్రొత్త తరము ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో నివసించినప్పుడు దేవుని యొక్క సంఘబిడ్డలైన ఇజ్రాయెల్ ప్రజలలో లేవి వంశస్థులు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడండి. ఆమె పేరు యొకెబెదు. యొకెబెదులకు పుట్టిన కుమారుడు మోషే. మోషే నీతి నుండి తీయబడినవాడు అని ఆ రాకుమారి మోషే అనే నామధేయము ఇచ్చిందండి. మోషే గారిని దేవుడు ఎప్పుడైతే సేవ కోసం పిలుపునిచ్చాడో ఆ పిలుపునిచ్చినప్పుడు దేవుడు అడుగుతున్న ప్రశ్న, మోషే నీ చేతిలోనిది ఏమిటి? నీ చేతిలోనిది ఏమిటి? దీనికి ముందుగా మోషే యొక్క జీవితాన్ని మనం తెలుసుకోవాలండి. మోషే ఎవరు అంటే బానిస కుమారుడు. ఐగుప్తీయులు, ఫరో వారందరూ కూడా రాజ్యం వెళ్తుండేవారు. హెబ్రీలు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉండేవారండి. హెబ్రీలకు ఐగుప్తీయులకు ఎప్పుడు కూడా పొత్తు కుదరదు. హెబ్రీలను చాలా నీచంగా చూసేవారండి ఐగుప్తీయులు. అలా బానిస బిడ్డగా పుట్టిన మోషే రాకుమారి ద్వారాగా రాకుమారుడిగా పెరగడం జరిగిందండి. మోషే గుడిసెలో పుట్టాడు, పాకలో జన్మించాడు, కానీ రాజభవనంలో పెరిగాడండి. మోషే ఆస్తి చూస్తే కట్టిక దారిద్ర్యం, కానీ రాజ సంపదను అనుభవించాడు. మోషే యొక్క జీవితము మంచి విద్యావేత్త, కానీ ఎక్కువ సంవత్సరాలు ఎక్కడున్నాడంటే అరణ్యములు గడిపాడండి. అరణ్యములు ఎవ్వరు లేని యొక్క ప్రాంతంలో మోషే గడిపిన జీవితాన్ని మనం చూస్తున్నాం. మోషే ఎంత యోధుడో, సకల విద్యలు నేర్చుకున్న ప్రావీణ్యత కలిగిన మోషే
మనుషులందరిలో సాధువుగా జీవించాడండి. సాధువుగా జీవించాడు. లోక జ్ఞానం అపారంగా సంపాదించుకున్న మోషే మంచి విశ్వాసిగా జీవించాడు. అంతిమ యాత్ర, మోషే యొక్క అంతిమ యాత్ర ఎలా సాగిందంటే, సృష్టికర్త అయిన దేవుడే మోషే గారి యొక్క అంతిమ యాత్రకు హాజరయ్యారండి. ఈ మోషే యొక్క అంతిమ యాత్రలో లోకమంతా కూడా సంచలనమైతే, పరలోకంలో గొప్ప సంచలనం కలిగిందండి. మోషే గారి యొక్క ఆత్మ నిమిత్తము మోషే గారు చనిపోయిన తర్వాత పరలోక దేవదూతలకు, సాతాను యొక్క దూతలకు పెద్ద వాల్ జరిగినట్టుగా పరిశుద్ధందరూ మనం చూస్తున్నాం. ఈ దినాన దేవుని యొక్క వాక్యం అంటున్నాడు. మోషేని దేవుడు అడుగుతున్నాడు, ఎంత నమ్రతగా అడుగుతున్నాడంటే, మోషే నీ చేతిలో ఉంది ఏంటయ్యా అంటే, మోషే చెప్తున్నాడు, అయ్యా నా చేతిలో ఉంది ఏమి లేదు, కానీ నా చేతిలో కర్ర మాత్రం ఉంది. కర్ర. అమ్మా నిద్రపోకుండా ఇప్పుడే నానజయ్ సెలమోయి వాక్యం విను. కర్ర మాత్రం ఉంది. కర్ర దేనికి సాదృశ్యం అంటే, ఒక మనిషి ఆనుకోవడానికి కర్ర అవసరం ఉంటుందండి. గొర్రెల కాపులకు కర్ర దేనికి ఉంటుందంటే, ఏమైనా వస్తే తోలడానికి కర్ర అవసరపడుతుంది. కర్ర మనిషికి సపోర్ట్గా ఉంటుందండి, సహాయం చేసే రీతిగా ఉంటుంది. కర్ర మనిషి రక్షణ కల్పిస్తుందండి. ఇక్కడ దేవుడు వచ్చిన మోషే నీ చేతులు ఏంటంటే అని చెప్తున్నాడండి, అయ్యా నా చేతిలో ఏమీ లేదు, అయ్యా నా చేతిలో ఉత్తి కర్ర మాత్రమే ఉంది. ఈ దినాన దేవుడు ఈ ప్రశ్నలో, మోషేని వచ్చిన ప్రశ్నలో ఏదో అర్థం ఉందండి, అది మనం గమనించాలి. మోషేని దేవుడు అడుగుతుండే ఏదో ఒక పరమార్థం దానిలో దాగుంది. నీ చేతిలోనిది ఏమిటి అని చెప్పి మోషే గారిని దేవుని అడిగితే, మోషే గారు చెప్తున్న అయ్యా నా చేతిలో ఉంది ఏమీ కాదయ్యా, నా చేతిలో కర్ర మాత్రం ఉందని చెప్పిన ఆన్సర్కు దయచేసి అందరూ జాగ్రత్తగా వింటే, ఈ యొక్క మాటలో ఉన్న సత్యము, ఈ మాటలో ఉన్న మర్మము ఈ దినాన దేవుడు మనందరితో మాట్లాడి ఆశపరుచున్నాడండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వచ్చిన ద్వారాగా మనందరికీ మంచి యొక్క పాఠం నేర్పించాలని ఆశపరుచున్నారు. ఎందుకు ఈ యొక్క దేవుడు మోషే గారి నీ చేతిలో ఏమిటి అని చెప్పి అడిగాడంటే, 4 రీజన్స్ ఉన్నాయి, 4 కారణాలు ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క 4 కారణాలు సంఘంలో ఉన్న ప్రతి వారి యొక్క జీవితాల్లో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, ఆ సమాజంలో నివసించే ప్రతి వారి యొక్క జీవితాల్లో ఈ 4 రీజన్స్ కనబడుతుంటాయండి. ఈ 4 కారణాలు మోషే గారి జీవితంలోనే మాత్రమే కాకుండా, ఈ 4 కారణాలు సంఘం ఉన్న ప్రతి వారి యొక్క జీవితంలో కూడా ఎక్కడో ఒక దగ్గర దీని మనకు కనబడుతూనే ఉంటుంది. ఈరోజు మోషే గారు ఎలాగైతే యథార్థంగా నీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకున్నాడో, మనము కూడా ఒప్పుకునే స్థితిలో ఉంటే దేవుని యొక్క అభిషేకము, ఆశీర్వాదం ఈ దినాన దేవుడు మనకు అందరికీ అందించాలని ఆశపడుచున్నాడండి. మోషే అక్కడ చెప్తున్న మాట ఏమంటే, అయ్యా నా చేతిలో కర్ర మాత్రం ఉందని చెప్పి అనకముందు దాని అర్థం ఏమనగా, నిర్గమకాండం 3వ అధ్యాయము 11వ వచనంలో చూస్తున్నాడండి. చూడండి ఒకసారి, నిర్గమ 3వ అధ్యాయం 11వ వచనంలో మొట్టమొదటి యొక్క రీజన్. అందుకు మోషే, నేను ఫరో ఎద్దుకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను. ఇక్కడ మోషే చెప్తున్నాడండి, దేవుడే చెప్తున్న మాట, నువ్వు నన్ను పిలుచుకుంటున్నావు కదా, నువ్వు నన్ను సేవ పిలుస్తున్నావు కదా, నా స్తోమత ఏంటో తెలుసా నీకు, నా స్థితి ఏంటో తెలుసా, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో నీకు తెలుసా, నేను ఎలాంటి జీవితం జీవిస్తున్నా నీకు తెలుసా, నాకు లేని యొక్క గొప్ప కర్తవ్యాన్ని నువ్వు నాకు ఇవ్వాలని ఆశపడుతున్నావు. నాకు ఏమి లేదంటే నాకు సామర్థ్యమో లేదు. మోషే చెప్తున్నాడండి, నాకు సామర్థ్యము లేదు. ఐగుప్తు దేశపు రాజు దగ్గర వెళ్ళడానికి నాకు సామర్థ్యము లేదు. ఐగుప్తు దేశపు రాజు దగ్గర నిలబడడానికి నాకు సామర్థ్యం లేదు. ఐగుప్తు యొక్క రాజు దగ్గర నిలబడ్డానికి కానీ, ఆయనతో మాట్లాడాడు కానీ నేను శక్తి లేని వాడను,
నేను ఎంతటి వాడను అయ్యే పక్కన మాట్లాడుచున్నాడండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, సామర్థ్యం లేని వారికి సామర్థ్యం ఇచ్చేవాడు మన దేవుడు. ఎవరికైతే నాకు సామర్థ్యం లేదని చెప్తున్నారో ఈరోజు దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు ఒప్పుకొనిచున్నావయ్యా, నేను ఫరో దగ్గర నిలబడ్డాను కానీ, ఆయనతో మాట్లాడాను కానీ, నేను బలహీనుడను, నేను శక్తి లేని వాడను, నేను ఏపాటి వాడినయ్యా, నాకు ఇంత గొప్ప పనిని నువ్వు అప్పగిస్తున్నావు, ఇంత గొప్ప బాధ్యతను అప్పగిస్తున్నావు, నేను ఎందుకు పనికిరాను వాయ్యా, దయించి నన్ను వదిలేయి, నన్ను విడిచిపెట్టేయి, ఈ పని నేను చేయజాలనయ్యా, నన్ను వదిలే అని చెప్పి మనము ఏదైతే మనం కలిగి ఉన్నామో దానినే దేవుడు వాడుకుంటాడు కానీ మరొక దాన్ని దేవుడు వాడుకోడండి. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా నువ్వు రావాలండి, యథార్థంగా నువ్వు చెప్పాలి. మీ దగ్గర ఉన్నదేదో దేవుడు తెలుసుకొని ఆశపడుచున్నాడండి. మోషే దగ్గర ఉన్నదేదో దేవుడు తెలుసుకొని ఆశపడుచున్నాడు. అందుకే మోషేని అడుగుతున్నాయ్యా, నీ దగ్గర ఏముందో చెప్పయ్యా, నేను అద్భుతాల్లో దాని నుండి చేస్తాను. నువ్వు దగ్గర ఏముందో నువ్వు నిశ్చయితగా చెప్తే దాన్ని నేను ఉపయోగించుకుంటానయ్యా. ఈరోజు వాక్యంటున్న దేవుని యొక్క సంగమా, సంఘములో కూర్చున్న ప్రతి వారి ఇంటిలో ఏదో ఒకటి ఉంది, ఏదో ఒకటి ఉంది. అది దేవుని దగ్గర చెప్పాలని, నేను కలిగినది ఇదయ్యా, నేను కలిగినది ఇదయ్యా, నేను బలహీనయ్యా, నేను సామర్థ్యత లేనివానయ్యా, నాకు సామర్థ్యతని, శక్తినిచ్చి, బలాన్నిచ్చి నువ్వు నన్ను వాడుకో. నువ్వు ఒప్పుకుంటే దేవుని యొక్క సన్నిధి యథార్థంగా మనం చెప్తే ఈరోజు బలమైన కార్యం దేవుడు చేయాలని ఆశపడుచున్నాడండి. మోషే బలహీనుడుగా ఉన్నాడు కాబట్టి, ఫరో రాజు దగ్గర వెళ్ళడానికి కూడా శక్తి లేని వాడు ఉన్నాడు కాబట్టి, మాతో నేర్పరితనం లేని వాడు ఉన్నాడు కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి చెప్తున్నాయ్యా, నేను సామర్థ్యం లేనివానయ్యా, నన్ను వదిలేయి, నేను బలహీనని నన్ను విడిచిపెట్టే. మనం కూడా అంటాం కదండి, నా దగ్గర సరిగా డబ్బులు లేవయ్యా, నా దగ్గర సమాజంలో మంచి సామాజికమైన ఉద్యోగం లేదయ్యా, నా స్థితి వేరయ్యా, నా పరిస్థితి వేరయ్యా, నేను వాళ్ళకు చదువుకోలేదయ్యా, నేను వాళ్ళకు ఉద్యోగాలు చేయలేదయ్యా, నేను వాళ్ళకు ధనవంతులు కాదయ్యా, నేను వాళ్ళకు ఫలానా అని చెప్పి సో మనం చూపిస్తూనే ఉంటామండి. ఈరోజు వాక్యం జరిగి మాట్లాడుచున్న మాట ఏమనగా, నీ బలహీనత అందే నేను బలపరిచే దేవుడండి. నువ్వు శక్తి లేనప్పుడే నీకు శక్తినిచ్చే దేవుడు. నువ్వు కృంగినప్పుడే నీ కృంగుదల నుంచి విడుదల కలుగు చేసే దేవుడు. ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటావో, ఏనాడైతే దేవుని యొక్క సంధికి వచ్చి నువ్వే నాకు శరణం, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు సమస్తము అని వేడుకుంటావో, ఆ పరిశుద్ధుడైన దేవుడు గొప్ప కార్యము మన జీవితంలో చేయనున్నాడండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంఘం అంతా మాట్లాడుతున్నాడు. నేను ఎంతటి వాడను అని అంటుల యొక్క మాటకు ఆయన దగ్గర ఏముందో అది నిజాయితీగా దేవునితో చెప్పేస్తున్నాడండి. ఏదైతే మనకు చేయలేమనుకుంటామో అది దేవుని సంబంధమైనదిగా దేవుడు చేసుకొని దాని ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడండి. ఈరోజు అంటున్న మాట ఏమనగా, నాకు సామర్థ్యం లేదు అని చెప్పి మోషే గారు అంటే దేవుడు ఇస్తున్న ఆన్సర్ ఏంటి తెలుసా? ఇక్కడ అంటున్నాడు, ఈ 11వ వచనం అంటున్నాడండి, నేను ఎంతటి వాడినని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు నువ్వు సామర్థ్యం లేదు అని చెప్తావో, ఎప్పుడు నాకు శక్తి లేదని ఒప్పుకుంటావు, నేను బలహీనని ఒప్పుకుంటావు, నేను బలహీనని ఒప్పుకుంటావు, అప్పుడు నీ దేవునితో చెప్పే మాట ఏం తెలుసా? నేను అనగా దేవుడు నీకు నేను నీకు తోడుగా ఉన్నాను మోషే. దేవుడు తోడుగా ఉంటే సర్వమును పొందుకున్నట్టే అని. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడండి రోమీయులకు రాసిన పత్రికలో, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధే ఎవడో? ఉరియకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతను తలపెట్టిన ప్రతి కార్యములు దేవుడు వర్ధనని కలుగు చేశాను. దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతని కార్యాలని దేవుడు వర్ధలింపజేశాను. దానియేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి సింహగృహంలో దేవుడు తప్పించాను. ఎన్ని వాక్యాలండి! దేవుని యొక్క తోడు ఊరికనే రాదండి.
దేవుని యొక్క తోడు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడు నువ్వు నిజాయితీగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను ఒప్పుకుంటావో, నీకు నువ్వుగా ఒప్పుకుంటావో, అప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడండి. అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుని యొక్క తోడు సంపాదించుకున్నవాడు సర్వాన్ని సంపాదించుకున్నవాడే. దావీదు రాజు వీరాది వీరుడైన సూర్యుడైన గొలియాతు తన మీదకి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ భయాందోళన చెంది ఎవరి ఇంటిలో వారు దాక్కుంటూ 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన కేకలకు ఆయన అరుపులకు భయపడిపోయి బయటికి రాలేక సొమ్మసిల్లిపోతున్న ఇశ్రాయేలు యొక్క జనాంగంలో ఒక్క వీరుడు, ఒక్క యవనస్తుడు బయటకు వచ్చాడండి. అతడే దావీదు. దావీదు చేతులు కత్తులు ఉన్నాయా, కటారులు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవండి. ఒక వడిసెలు తిప్పే అది మాత్రమే ఉంది. ఈ వడిసె తిప్పేది ఉందండి. దావీదు అంటున్న మాట, నేను వడిసెలతోనే నా శత్రువును జయిస్తాను. అక్కడ చూస్తే డాలు ఇంత ఉంది, కత్తి ఇంత ఉంది. అతని బలశూరుడు, వీరుడు, చాలా ఎత్తైన మనిషి. అంత మనిషి వస్తుంటే దావీదు వలిసి తిప్పుకుంటూ వెళ్తున్నాడండి. ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఆ సన్నివేశము, ఆ సందర్భం ఏర్చుకుంటూ ఆలోచించండి. దావీదుకు కలిగి ఉన్నది ఏంటి, గొలియాతుకు లేనిది ఏంటంటే, దావీదు కలిగి ఉన్నది విశ్వాసము, దావీదు కలిగి ఉన్న నమ్మకము, దావీదు కలిగి ఉన్న తనకున్న ఆ బలహీనతను దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. 40 పగలు 40 రాత్రులు ప్రార్థన చేస్తూ, నాయనా నీ నామాన్ని ధిక్కరించడానికి, నీ నామాన్ని తుణీకరించిన వీడెవడో, నాకు ఛాన్స్ నేను చంపేస్తాను, నాకు అవకాశం నేను చంపేస్తాను వాడిని. దేవుని నామాన్ని మోసాడండి దావీదు. దేవుని నామాన్ని మోసాడు. ఎన్నిక లేని దావీదు ఎన్నికైన వ్యక్తిగా మారిపోవడానికి కారణం ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చి యథార్థంగా చెప్పాడు, నేను సామర్థ్యం లేనివానయ్యా, నేను సామర్థ్యం లేనివానయ్యా, శత్రువు చాలా బలమైనవాడయ్యా, శత్రువు చాలా బలమైనవాడయ్యా, నేను బలహీనుడని ఆయన, నాకు ముందర వచ్చే శత్రువు చాలా బలమైనవాడు, నన్ను వాడుకోనైనా, నన్ను వాడుకో అని దేవుని యొక్క నమ్రత కలిగి కన్నీరు కాచి ప్రార్థించాడు. కాబట్టి 5 నున్నని రాళ్ళలో ఒక్క రాయితో శత్రువుని చంపేశాడండి. మిద్యానీయులు దండెత్తి వస్తే, గిద్యోను మీదకి వస్తే, గిద్యోను ఏమి చేయాలో అర్థం కాక మిడతల వలె సైన్య సమూహంతో వాళ్ళు వస్తుంటే, ఈ యొక్క గిద్యోను గారితో 10,000 మంది ఉన్నారండి. ఈ 10,000 మందిని తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తే దేవుడు అంటాడు, అయ్యా ఈ సంతానం వద్దయ్యా, వీరు వద్దు, ఈ 10,000 మంది చాలా ఎక్కువ మంది అయ్యా, వీరిలో 9,700 మంది తీసేయి, 9,700 మంది నువ్వు తీసేయి, పక్క తీసేయి. నువ్వు యుద్ధాన్ని ఎంతమంది తీసుకెళ్ళాలి తెలుసా? 10,000 నుంచి 9,000 తీసేస్తే ఎంతమా? 300 మంది నువ్వు విజయం సాధిస్తావా? సాధ్యమండి? అవతలు చూస్తే యుద్ధ వీరులు, శూరులు, ధీరులు, కత్తి పట్టుకోవడంలో బాగా ప్రావీణ్యత కలిగిన వారు ఒక్క సైడ్ నుంచి వస్తుంటే, దేవుడు గిద్యోను చెప్తున్నాడు, గిద్యోను నీ దగ్గర ఉన్న చాలా ఎక్కువ మంది అయ్యా, 300 మంది నీకు జయం కలుగు చేస్తాను, నువ్వు నమ్మితే. గిద్యోను యథార్థంగా దేవుని సన్నిధిలో చెప్పాడు. ఆ 300 మంది 3 భాగాలుగా చేశాడు. దేవుడు విజయాన్ని సమకూర్చాడండి. వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, బలహీనులను బలపరచేవాడు మన దేవుడు అండి. సంసోను బలవంతులే కానీ ఆ ఫిలిష్తీయుల మీద యుద్ధాన్ని వెళ్ళినప్పుడు, దండెత్తి ఫిలిష్తీయులు వచ్చినప్పుడు తన చేతిలో కత్తిలే, తన చేతిలో ఏమీ లేదండి. అక్కడ దొరికిన గాడిద పచ్చి దవడెముకతో 1000 మంది చంపేశారండి. సాధ్యమది. కానీ సంసోను దేవుని సన్నిధిలో ఏం ప్రార్థన చేశాడు తెలుసా? నాయనా నా చేతిలో కత్తి లేదయ్యా, కటారం లేవయ్యా, ఏమీ లేవయ్యా, యుద్ధం చేయడానికి ఏమీ లేవయ్యా, నువ్వు నన్ను వాడుకో,
నువ్వు నన్ను వాడుకో, నువ్వు నన్ను వాడుకుంటే ఏ కార్యమైనా చేయగలను. నేను సామర్థ్యం లేని వాడినయ్యా, నేను బలహీనుడనైనా, నువ్వు నన్ను వాడుకొని సంసోను తనకు తానుగా దేవునికి సమర్పించుకున్నాడు. కాబట్టి ఆ యొక్క మామూలుగా జనాంగంను కలిపి 1000 మందిని ఒక్కడే చంపేశారండి. ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ అని మనం చెప్పచ్చు, ఎన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్పచ్చు అండి. గెహాజీ చేతిలో దండము ఉపయోగపడలేదు, కానీ ఎలీషా గారు ఆ బిడ్డ మీద పడుండగా ప్రాణము లేచి వచ్చిందండి. కారణమేమనగా గెహాజీలో సంపూర్ణ సమర్పణ లేదు. ఈరోజు అంటున్న మోషే నీ చేతిలో ఏమిటి అన్న దానికి అర్థమేంటి తెలుసా? ఫస్ట్ రీజన్ ఏంటంటే, మోషే నిజాయితీగా దేవుని దగ్గర చెప్పాలండి, నేను ఎంతటి వాడను, నేను సామాన్యమైన మానవుని, ఆయన బానిస కుటుంబంలోకి వచ్చిన దరిద్రమైన జీవితం కలిగి వాడును, నువ్వు ఇచ్చిన భిక్ష రాకుమార్ నన్ను పెంచుకుందయ్యా. అందుకే మోషే దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను సామర్థ్యత లేని వాడను ఒప్పుకోవడానికి దేవుడు ఆ ప్రశ్న అడుగుతున్నాడండి. రెండోదిగా 3వ అధ్యాయము 13వ వచనమండి, చూడండి ఒకసారి. మోషే చిత్తగించవు, నేను ఇశ్రాయేలు ఎద్దుకు వెళ్ళి వారిని చూచి నీ పితరుల దేవుడు మీ ఎద్దుకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పవలనని దేవుని అడిగెను. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడినై ఉన్నానని మోషేతో చెప్పాను. రెండో యొక్క రీజన్ అండి, దేవుడు అడుగుచున్నాడు, మోషే నీ చేతిలోంది ఏమిటి? నీ చేతిలోంది ఏమిటంటే, మోషే సెకండ్ రీజన్ చెప్తున్నాడండి, అయ్యా నాకు తెలివితేటలు లేవయ్యా, నాకు తెలివి లేదు. ఒకవేళ వారు ఏమైనా అడిగితే వారికి జవాబు చెప్పడానికి కూడా నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు అంటున్నాడండి. దేవుని దగ్గరికి వచ్చిన వాడు ఎలాగుండాలంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పువాడే ఉండాలండి. ఇక్కడ మోషే చెప్తున్నాడు, అయ్యా నాకు తెలివి లేదయ్యా, నేను ఏం చేయాలో నాకు తెలియదయ్యా, నేను ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీకు తెలివినిచ్చేవాడు నేనే, నేను నిన్ను పంపుచున్నాను, నువ్వు వెళ్ళు. నాకు తెలివి లేదని మోషే అంటే దేవుడు ఏమన్నాడండి, నేను నిన్ను పంపుచున్నాను, వెళ్ళు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళంతే. దేవుని యొక్క మాటకు లోబడితే ఆశీర్వాదం అండి. జాగ్రత్త వినమ్మా, దేవుని యొక్క మాటకు లోబడితే దీవెన, ఆశీర్వాదం. దేవుని యొక్క మాటకు అవిధేయత చూపితే శాపము. దేవుడు మోషే గారిని రాజుగా, ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటి రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే సౌలు గారు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించారండి, కాబట్టి దేవుడు కొట్టివేశాడు. దావీదును 2వ రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు అవిధేయత చూపినా సరే, దావీదుకున్న మంచి లక్ష్యం ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చి వెంటనే ఆలస్యం చేయకుండా నా తప్పైపోయింది అయినా దయతో క్షమించు అని ప్రార్థించే మంచి యొక్క లక్షణం కలిగి ఉన్నాడు. కాబట్టి దావీదు హెచ్చింపడ్డాడండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, మోషే నీ చేతిలో ఏమిటంటే మొట్టమొదటి చెప్తున్నాడు, నాకు సామర్థ్యం లేదు, నేను ఎంతటి వాడును అని ఒప్పుకున్నాడండి. దేవుడు అంటున్నాడు, నాకు ఎంతటి వాడును అంటే దేవుడు నేను నీకు తోడుగా ఉన్నా అని చెప్పి వాగ్దానం ఇచ్చాడండి. రెండో యొక్క మాట దేవుడు అడుగుచినప్పుడు సెకండ్ రీజన్ చెప్తున్నాడు, నాకు తెలివి లేదు, నేను ఏం చెప్పాలో తెలియదు, నేను ఎలాగ వారిని నడిపించాలో నాకు తెలియదు, నన్ను వదిలే అన్నాడండి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పంపుచున్నాను. దైవ సమృద్ధిని ఇస్తున్నాడండి, దైవ ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. మోషేలో ఉన్న సందేహాలు, మోషేలో ఉన్న అనుమానాలు,
మోషేలో ఉన్న ప్రతి ఒక్క డౌట్స్ అన్నిటినీ దేవుడు తొలగిస్తే నేనే పంపించానయ్యా, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెళ్ళు, నేనే పంపించాను దేవుడు చెప్తున్నాడండి. ఇక్కడ మోషే గారి యొక్క మనసులో లేదండి, ఆలోచనలు చెదిరిపోయినాయి. ఓ పక్కన తన కుటుంబం జ్ఞాపకం వస్తుంది, ఓ పక్కన తన మాట నేర్పరితనం లేనివాడు, ఒక పక్కన నోటి మాంద్యం కలిగిన వాడు. ఇవన్నీ జ్ఞాపకం వచ్చి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అంటే నేను పంపిస్తున్నాను వెళ్ళాయా. మోషే లోబడితేనే ఆశీర్వాదం అండి. లోబడ్డాడు, ఆశీర్వాదం చూడగలిగాడు. 3వ రీజన్ 4వ అధ్యాయము 1వ వచనమండి. అందుకు మోషే చిత్తగించము, వారు నన్ను నమ్మరు. 2వది, వారు నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా. 3వ రీజన్ అండి, నీ చేతులంది ఏమి అంటే మోషే చెప్తున్న అధికారాలేమి, నాకు అధికారం లేదు. అమ్మ నిద్రపోతున్నారమ్మా, ఇంకా ఎలా నిద్ర వస్తుందో అర్థం కావట్లేదు. ఉన్నది ఒక అరగంట గంట సేపు మాత్రమే, దయించి నిద్రపోకున్నామా. అధికారాలేమి, అథారిటీ, పవర్ అండ్ అథారిటీ ఉంటేనే ఈ లోకము వారి మాట వింటుందండి. ఎక్కడైతే అధికారం ఉండదో వారి మాటకు లోకమైతే విందో. అందుకే మోషే అన్నాడండి, నాకు అధికారం లేదయ్యా, నాకు పవర్ లేదయ్యా, నాకు శక్తి లేదయ్యా. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ వింటారయ్యా నా మాట నమ్మరయ్యా, నా మాట వినరు. నువ్వు చెప్తున్నావు, నువ్వు వెళ్ళు అంటున్నా కానీ నేను వారి దగ్గరికి వెళ్తే నిజంగా దేవుడు నేను పంపించాడా అని నన్ను ప్రశ్నిస్తారయ్యా, కనుక నాకు వద్దునైనా అన్నాడండి. 3వ రీజన్ చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు, మోషేని భయపడకయ్యా, వారు నిన్ను నమ్మరన్నావు కదా, నేను నమ్మరన్నది కదా, నీ మాట వినని చెప్తున్నా కదా, ఇలాంటి అద్భుతాలు చేస్తాను నీ ద్వారా చూడు, ఎలాంటి సూచక్రియలు నీ ద్వారా జరిగిస్తానో చూడు. నువ్వు ఈరోజు ఏదైతే నువ్వు నాదో చెప్తున్నావో ఒక్కరోజు ఆ మాటను వన్నందుకు నువ్వు పశ్చాత్తాపడే రీతిగా నేను ఆశ్రయిస్తాను, నిన్ను బ్లెస్ చేస్తానే, నేను దీవిస్తానే, నా మాట నమ్మి నువ్వు వెళ్ళు. నాకు అధికారం లేదు కాబట్టి నేను వెళ్ళలేనని చెప్పి 3వ రీజన్ చెప్పాడండి. 3వ కారణం చెప్పాడు. మోషే దేవుడు ఏదైనా ప్రశ్న అడిగాడంటే దాని వెనుక ఎక్కడో దాని అర్థం ఉంటుందండి. దయించి ఎక్కడైతే ప్రశ్న ఉంటుందో అక్కడ మీరు ఆలోచించాలి. ప్రశ్న ఉంటే దాని వెనక ఎక్కడో భావం ఉంటుందండి. మోషేని చేతులది ఏమి అంటే అక్కడ మోషే చెప్పి నేను అధికారులు ఏమి గలవన్నయ్యా, నన్ను ఎవరు నమ్మరయ్యా, నన్ను ఎవరు నమ్మరు, నన్ను వదిలే అంటున్నాడండి. 4వది ఏం చెప్తాను తెలుసా, 4వ అధ్యాయము 10వ వచనమండి. అప్పుడు మోషే, ప్రభువా ఎంతకు మునిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. 4వ కారణం చెప్తున్నాడు, నీ చేతిలో ఏమిటి? మోషే అన్నాడయ్యా, నా చేతిలో ఏమీ లేదు, కానీ మన భాషలో చెప్పాలి, నేను నత్తివాడను ఆయన, నేను నోటి మాంద్యము గలవాడను, నాకు మాట నేర్పరితనము లేదు, నాకు మాట తిప్పేతనము లేదు, నాకు వాక్చాతుర్యం లేదు, నేను ఎవరిని కూడా నా మాటలతో ఆకట్టుకునే తనము నాకు లేదు. నువ్వు ఎలా నన్ను ఎలవన్నావు నాకు అర్థం కావట్లేదు. నీ చేతిలోది ఏమంటే దాని అర్థం ఏంటంటే నీ నోటి మాంద్యము నువ్వు దేవునికి సమర్పించాలి. ఏదైతే నీ జీవితంలో బలహీనతగా ఉందో, ఏదైతే నీ జీవితంలో గడ్డు సమస్యగా ఉందో, ఏదైతే నీ జీవితంలో కష్టంగా ఉందో, ఏదైతే నీ జీవితంలో బాధగా ఉందో, వ్యాధులు గురి చేస్తుందో, మానసికంగా గురి చేస్తుందో, దాన్ని దేవునికి అప్పగించు. అప్పగిస్తేనే ఆశీర్వాదం అండి. దేవుడు ఎలాంటి అద్భుత కార్యములు చేయగలంటే, నేను మాట నేర్పరితనం లేనివానని చెప్పి మోషే చెప్తే దేవుడు అన్నాడు,
మాట ఇచ్చినవాడు ఎవడయ్యా? మన మానవునికి నోరిచ్చిన వాడెవడు? నేనే కదా. మాట ఇచ్చిన వాడెవడు? నేనే కదా. నేను చెప్తే నువ్వు ఎందుకు వెనకలేదు? నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడండి. అద్భుతాలు చేసే దేవుడు అండి. నీ చేతిలో ఉన్నది ఏమిటి? నీ చేతిలో ఉన్నది ఏమిటి? అక్కడ 2వ వచనం అంటాడు, అప్పుడు 3వ వచనంలో, అప్పుడు ఆయన నేలను దానిని పడవేయమనను. నా యొక్క సెకండ్ పాయింట్ అండి. నీ చేతిలో ఏమిటో చెప్పే మొట్టమొదటిసారిగా దేవుడు అడిగిన ప్రశ్నకు మోసే చెప్తున్నాడు, నేను సామర్థ్యత లేనివాడను అని చెప్పాడండి. 2వ అంటున్నాడు, నాకు తెలివితేటలు లేవన్నాడు. 3వ అంటున్నాడు, నాకు అధికారం ఏమి గలవాలని అంటున్నాడు. 4వ అంటున్నాడు, నేను నోటి మాంద్యము గలవాడని అంటున్నాడండి. అప్పుడు దేవుడు చెప్పే మాట తెలుసా? ఈ 4గింటిని కూడా నువ్వు నేలపడే. నీ చేతిలో ఉన్న కర్ర నువ్వు నేలను పడేయి. నీ చేతిలో ఉన్న కర్ర నేలను పడవేయనంత వరకు అద్భుత నిజులు రావు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమం, ఏదైతే మన బలహీనతగా ఉందో, ఏదైతే మన కష్టదాయకం ఉందో, ఏదైతే మనకు శ్రమ గురి చేస్తుందో, మానసిక గురి చేస్తుందో, దాని కింద పడవేయనంత వరకు నీకు సమస్యగానే ఉంటుంది. మోసే దాన్ని పడేయి. నువ్వు దేవుని యొక్క మాటకు ఇక్కడ మోసే విధేయత చెప్తే ఆశ్రయం చూస్తాడండి. అవిధేయత చెప్తే ఆశ్రయం చూడలేడు. పడవేయమన్నప్పుడు మోసే పడవేయాలి, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దాన్ని గట్టిగా పట్టుకుంటే దేవుడు కార్యం చేయలేడండి. ఈరోజు మనకు దేవుడు చెప్తాడయ్యా, చాలాసార్లు మన జీవితంలో కూడా అది వద్దు అంటే దాన్నే మనం పట్టుకొని తిరుగుతామండి. అందుకే కార్యాలు చూడలేం. ఏదైతే దేవుడు మన బలహీనతను చూచి నువ్వు దాన్ని విడిచిపెట్టే, దాన్ని వదిలేయి అని దేవుడు చెప్తే దాన్ని గట్టిగా అంటిపెట్టుకున్నావు కాబట్టి అది మన శక్తిహీనులుగా, బలహీనులుగా, ఫలహీనులుగా అది మార్చేస్తున్నా అండి. మోసేని చేతిలో ఉన్న కర్రను కింద పడే, ఎప్పుడు కర్రను కింద పడివేశాడో యెషయా గ్రంథం కదా రాస్తాడండి. 52వ అధ్యాయం 11వ వచనంలో, అపవిత్రమైనది పవిత్రమైనదిగా మార్చగల దేవుడు అండి మన దేవుడు. మోసే చేతిలో కర్రగా ఉన్నంత వరకు అది ఆశీర్వాదం లేని కర్ర, అది ధన్యత లేని కర్ర, అది మేలు కలుగు చేయలేని కర్ర, అది దీవెనకరమైన కర్ర కానే కదండి. ఎప్పుడు కింద పడవేశాడో తిరిగి దేవుడు చెప్పినాడు, ఇప్పుడు నువ్వు పట్టుకో. పడవేసిన కర్ర తిరిగి పట్టుకొనగా దేవుని కర్రగా మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, ఆ దేవుని కర్ర నీ చేతిలో ఉందండి. ఆ దేవుని కర్ర నీ చేతిలో ఉంది. ఈరోజు దేవుని కర్ర ఏది అనగా, నీ చేతిలో నా చేతిలో ఉన్న ఈ పరిశుద్ధమైన గ్రంథము, ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకున్నంత వరకు విజయం నీదే, ఆశీర్వాదం నీదే, ధన్యత నీదే. ఈ జీవపు గ్రంథములో శక్తి ఉంది, ఈ జీవపు గ్రంథములో బలం ఉంది, ఈ జీవపు గ్రంథములో అద్భుతాలు ఉన్నాయి, ఈ జీవపు గ్రంథములో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయండి. అందుకంటాడు, ఈ మాటలను మీ హృదయంలో నింపుకోండి. చూడండి, సామెతలు 4వ అధ్యాయము 1వ వచనం చదవనమా? సామెతలు 4వ అధ్యాయం 1వ వచనము. తొందరగా, కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి, ఆలకించుడి. 4వ వచనము, ఆయన నాకు బోధించు నాతో ఇట్లనను, నీ హృదయము పట్టుదలతో నా మాటను పట్టుకొననిమ్ము.
జ్ఞానైన సొలొమోను రాస్తున్నాడండి, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకునేమో. ఏ పట్టు తెలుసా అండి? ఉడుము పట్టండి. ఉడుము పట్టుబడితే దాన్ని విడిచిపెట్టదు. అలాగ ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్క దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సంతానము వాక్యాన్ని పెట్టుకోవాలండి. వాక్యాన్ని నెమరు వేయాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. ఆ వాక్యము నిన్ను సజీవునిగా మార్చుతుందండి. మోషే ఎప్పుడైతే కింద పడిపోయిన కర్రను పట్టుకున్నాడో, అది దేవుని కర్రగా మారిపోయిన తర్వాత అది ఎర్ర సముద్రం ఏకరాశిగా నిలబెట్టేసిందండి. ఎర్ర సముద్రం పాయలు చేసింది. మోషే తన కర్ర పైకెత్తగా దేవుని యొక్క చేతితో మోషే చేతిని తాకినప్పుడు ఎర్ర సముద్రం పాయలైపోయిందండి. ఈరోజు నువ్వు ఎందుకు అద్భుతాలు చేయలేకపోతున్నావు? నేను ఎందుకు అద్భుతాలు చేయలేకపోతున్నావు? మోషే తన చేతిలో ఉన్న కర్ర దేవునికి సమర్పితమైందండి. దేవుని యొక్క చేతికి సమర్పితమైంది. ఆ చేతితో అద్భుతాలు చేసుకుని వెళ్ళిపోయాడండి. మోషే తన చేతిలో ఉన్న కర్ర ఎత్తి బండను కొట్టగా ఆ బండ నుండి జీవ జల నదులు పారడం. ఒక్కరైతే రండి, కొన్ని మిలియన్ పీపుల్ తాగారండి నీళ్లు. ఒక నదిలా పారింది బండ నుండి నీరు. ఆ కర్రలంతా మాధుర్యం ఉందండి. దేవుని కర్రగా మారిన తర్వాత మోషే ద్వారాగా రాతి బండను చేర్చగలిగింది. ఈరోజు వాక్యమైన దేవుని యొక్క మాట కఠినమైన హృదయాలను మార్చేదండి. బండ హృదయాలను మార్చేది, రాతి గుండెను మార్చేది. ఈ మాటలో నా జీవమలాడదండి. ఫరో మోషే గారి కర్ర పట్టుకొని నడిచి వస్తుంటే ఫరో భయపడ్డాడండి. అయ్యో, ఈయన జోలికి వెళ్ళకూడదయ్యా, ఈయన సామాన్యుడు కాదు. అదిగో ఆయన చేతిలో కనబడుతుంది కర్ర, అది పైకెత్తే చాలు. ఫరో గుండె దడ కొట్టుకుందండి. మరి అంతకుముందు మోషే గారి చేతిలో కర్ర మామూలుగా ఉందండి. ఎప్పుడు దేవుని యొక్క చేతికి సమర్పించాడో, ఎప్పుడు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని తన బ్రతుకుని దేవునికి సమర్పించుకున్నాడో అది అద్భుతమైన కర్రగా మార్చివేయబడింది. శత్రు సైన్యము మోషే గారిని చూడగా గడగడలాడేదండి. మోషే గారి జోలికి కానీ ఇశ్రాయేలు జోలికి కానీ వెళ్ళలేదు. దేవుని కర్రగా మార్చబడిన తర్వాత ఆశ్చర్యమైన కార్యాలు చూశాడండి. అదే కర్ర ఇశ్రాయేలు ప్రజలను దాస్యం నుంచి విడుదల చేసింది. అదే కర్ర ఇశ్రాయేలు ప్రజల్లో మన్నాను కురిపించిందండి. అదే కర్ర ఇశ్రాయేలు ప్రజలు అద్భుతాలు చేసింది. ఈరోజు నీ చేతిలో ఉన్న జీవపు కర్ర, ఇది జీవవాక్యం అండి. ఇది సజీవమైన వాక్యము. ఈ వాక్యము నీకు ఉంటే, నీలో నీ హృదయంలో నాటుకుంటే, నీ మనసులో వాక్యం ఉంటే, నీ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయని ఆశపడుచున్నాడు. వాక్యం చదివితే కదమ్మా వాక్యం తెలుస్తుంది. ఒక్క నిజమమ్మా, దినాలు సమీపించినాయి. వాక్యం కొద్దిగా దినాలు వచ్చేసినాయండి. వాక్యం చదవడానికి కూడా టైం లేని దినాలు వచ్చేసినాయి. సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకున్నామా? సమయం దొరికినప్పుడు వివిధమైన వాక్యమందు మనసు ఉంచుతాం, కానీ వాక్యం చదవడానికి మనసు ఉంచమండి. ఈరోజు యథార్థంగా దేవుని సందులో దేవునికి మనం లెక్క చెప్పుకుందాం. ఎంతమంది వాక్యం చదివే బిడ్డలు సంఘంలో ఉన్నారండి? నాకు చెప్పవలసిన లేదు, మీరు దేవునికి లెక్క చెప్తే చాలు. ఎంతమంది వాక్యాన్ని నెమరువేసే బిడ్డలు ఉన్నారు? దావీదు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. అతడు నీతి కాలంలో ఎవరు నాట్యపడిన వాడై ఆకు వాడక తన కాలం మీద ఫలమిచ్చేట్టు వల్ల ఉండును. అతడు చేయనిదంతయో. సఫలత ఎక్కడుందండి మన జీవితంలో? ఆలయానికి నీరసంగా వస్తున్నాం, ఆలయాన్ని నుంచి నీరసంగా పోతున్నాం. ఎక్కడండి? ఆ దినాన ఉన్న దేవుడు ఈరోజు లేడా? ఆ రోజు ఏ అద్భుతాలు చేసి ఈరోజు దేవుడు చేయలేడా? ఆయన చేయగల సమర్థుడి, కానీ మనము సమర్పించుకునే తత్వం లేని వారం అండి. దేవునికి సమర్పించుకునే జీవితం లేని వారం.
సమర్పించుకుంటేనే ఆశీర్వాదం అండి. మోషే తను దేవునికి సమర్పించును కాబట్టి మోషే గారి జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడండి. సారేపతి విధవరాలు అక్కడ ఏలీ గారితో చెప్తున్నా, ఏలీ గారితో, అయ్యా నా దగ్గర ఏమి లేదయ్యా, నా దగ్గర కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది అంతే. అది నేను నా బిడ్డ ఈ కరువు కాలంలో ఆఖరిసారిగా మీ ఇద్దరం తృప్తిగా తిని చనిపోవడానికి ఆ కొద్దిగా ఉందయ్యా. ఇప్పుడు నువ్వు అంటున్నావు దాన్ని తీసుకొచ్చి నాకు మొట్టమొదటి అప్ప నాకు ఇచ్చా అంటున్నావు. నీకు ఇస్తే మాకేముండదయ్యా, నీకు ఇస్తే నేను నా బిడ్డ ఆకలితో ఉపవాసాలతో చచ్చిపోవాలయ్యా అని తన బాధని యథార్థంగా ఏలీ గారు చెప్పిందండి. అక్కడ ఏలీ అంటున్నాడు, అమ్మ నేను చెప్పినట్లు చెయ్యి. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలండి. నేను చెప్పినట్లు చేయి. నీ కరువు పోవడానికి, నీ ఆర్థికమైన సమస్య పోవడానికి, నీ అవసరతలు తీర్చబడ్డానికి, నీకున్న అక్కర్లు కొదువులు తీర్చబడ్డానికి నేను చెప్పినట్లు నువ్వు చేయంటే దేవుని యొక్క వాక్యము చెప్పిన నువ్వు చేయి. ఆశీర్వాదం. అప్పుల బాధతో ఒక విధవరాలు ఎలీషా దగ్గరికి వచ్చిందండి. ఎలీషా అడుగుతా, అమ్మా నేను నా నుండి ఏం ఆశిస్తున్నావు, నేను ఏం చేయాలి? ఆ తల్లి అంటుంది, అదో కొంచెం నూనె ఉందయ్యా, చాలమ్మా, నీ దగ్గర ఉన్న దాని ద్వారా దేవుడు కార్యం చేస్తాడు సుమా. ఒక్కడికి రాపు పెట్టుకోండి. ఈరోజు వాక్యింటున్న దేవుని యొక్క సంగమా, మోషే గారి ఇంటిలో ఉన్న చేతి కర్ర ద్వారా దేవుడు కార్యం చేస్తాడు, కానీ పక్కింట్లో ఉన్న కర్ర ద్వారా దేవుడు కార్యం చేయలేదండి. ఈరోజు నా జీవితంలో కానీ మీ జీవితంలో కానీ మీ దగ్గర ఏముందో దాన్ని దేవుడు వెలికి చేస్తాడు, దాని నుండి దేవుడు కార్యం చేస్తాడండి. నీ దగ్గర చిన్న వ్యాపారమా, చిన్న ఉద్యోగమా, చిన్న పనా, చిన్న ఏదైతే ఉందో దానికి దేవునికి సమర్పితం చేయి, దేవునికి అంకితం చేయి, దాన్ని బ్లెస్ చేయి. దాని నుండే దేవుడు వనరులు కుమ్మరిస్తాడండి, దాని నుండి ఆస్తులు కుమ్మరిస్తాడు. ఆ తల్లి అంటుంది, అయ్యా నేను అప్పుల బాధతో బాధపడుతున్నానయ్యా, లేదా కొంచెం ఉందంటే ఎలీషాగా చెప్తాను, అమ్మ ఆ కొంచెం నుండి నీ గదిలోకి వెళ్ళు, ఆ కొండలన్నీ తీసుకొచ్చాయి, ఆ ఖాళీ కొండలన్నీ కొంచెం ఉన్నాయ్యా. ఆ తల్లి తనకున్న హోల్సేల్ వ్యాపారం చేసి తనకున్న ఆర్థికమైన సమస్యను తీర్చబడిందండి. ఈరోజు వాక్యం నేను మాట్లాడుచున్నాడు. నీ చేతిలో ఉన్న కర్రను నువ్వు చాపితే, నీ చేతిలో ఉన్న ఇక వాక్యమును చాపితే పర్వతాలను బద్దలు చేయగల జీవోపమాతండిది. ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడుతుగా నువ్వు పలికితే దేవుడు దాని వరకు అద్భుతాలు చేస్తాడటండి. నీ నోరు వాక్యంతో నింపబడితే, నీ జీవపు మాటలతో మన హృదయం నింపబడితే మన నోటి నుండి జీవపు మాటలు మనం పలుకుతామండి. దేవుడు కార్యం చేయడానికి ఎవరెవరో రావాల్సిన అవసరం లేదండి. నీ నోటికి దేవుడు పవర్ ఇచ్చాడు, నీ నోటికి దేవుడు శక్తి ఇచ్చాడు. నువ్వు ఆ యొక్క శక్తిని ఉపయోగించాలండి, ఆ బలాన్ని ఉపయోగించాలి. యేసుక్రీస్తు నామంలో నన్ను ఏడుబడి చేస్తున్న ఇక బలహీనత అనే దయ్యము నా యేసు నామములో తొలగిపోనుగాక. నువ్వు పలుకో. ఆ పలుకులో విశ్వాసం ఉండాలి, ఆ పలుకులో నమ్మకం ఉండాలి, ఆ పలుకులో దేవుని యొక్క వాక్యంలో చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉండాలి. ఆ జీవోపమాతను పట్టుకుని పలికితే ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడండి. వాక్యమైన దేవుడు మోషేను బలపరిచాడు. వాక్యమైన దేవుడు మోషే జీవితంలో సిద్ధపరిచాడు. వాక్యమైన దేవుడు మోషే యొక్క బలహీనతను తీసివేశాడు, బలపరిచే నాయకుడిగా మార్చబడ్డాడు. ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా పాలు తేనె ప్రవహించి కనాన్ దేశాన్ని నడిపించే గొప్ప వీరుడుగా నాయకుడిగా మార్చబడ్డాడండి. ఒకరోజు సీనాయి పర్వతం మీద 40 రోజులు ఆ దేవుని యొక్క మాటలు రాస్తున్నప్పుడు ఆయన ఎలా ఉంచుంటారో ఆలోచించండి. ఒకప్పుడు నేను బలహీన అన్నాను, సామర్థ్యం లేనివాడిని అన్నాను, నాకు అధికారులు ఏమి కలవని అన్నాను, నేను అయోగ్యుని అన్నాను. ప్రభా నువ్వు నన్ను ఇంతగా హెచ్చించావయ్యా,
నువ్వు నన్ను ఎంతగా ఆస్వాదించావా. ఈరోజు వాక్యంటున్న దేవుని యొక్క సంగమా, నువ్వు ఎక్కడైతే ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ కలిగి ఉన్న దాన్ని దేవునికి సమర్పించి నేర్చుకోవాలండి. అది నీ కొత్త, అది నీ వ్యాపారమా, అది నీ ఉద్యోగమా, అది నీ చేతి పనా, దాన్ని దేవునికి సమర్పించు. ప్రభువా, నాకు ఇచ్చిన చిన్ని ఉద్యోగం ద్వారాగా నేను చాలా బాధలు పడుతున్నానయ్యా. నాకు ఇచ్చిన చిన్ని వ్యాపారం ద్వారాగా నేను చాలా సమస్యలు ఉన్నానయ్యా, మానసికతలు ఉన్నానయ్యా. సామర్థ్యత లేని వారికి సామర్థ్యత ఇచ్చే దేవుడు నీవే, బలహీనలను బలపరిచే దేవుడు నీవే, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నీవే. ఈరోజు నా జీవితానికి సమర్పిస్తున్నా. ఆ దినాన అద్భుతాలు చేసిన దేవా, ఆ దినాన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేసిన దేవా, ఈరోజు నాకున్నది నీకు సమర్పిస్తుండగా నువ్వు నన్ను వాడుకో. దేవునికి అంకితం చేయండి, దేవునికి సమర్పించండి. దేవుడు సమృద్ధికరంగా మారుస్తాడండి. మోషే తన చేతిలో ఉన్నది కిందకి పడవేయకపోతే మోషే గారు నాయకుడు అయ్యేవాడు కాదండి. మోషే గారు నాయకుడు అయ్యేవారు కాదు. మోషే గారి గురించి ఈరోజు మనం ధ్యానించేవారు కాదు. మోషే గారు దేవుని మాటకు విధేయత చెప్పాడు. దేవుడు అడిగిన ప్రశ్నకు సమాధానము నిజాయితీగా చెప్పాడండి. నా చేతిలో ఉన్నది కర్ర, నేను ఎన్నిక లేని వాడను, నా బలహీన లేని వాడను, నాకు అధికారులు ఏముంది, అన్నీ ఉన్నాయ్యా. నేను ఫరో లాంటి రాజును ఎదిరించిన నేపటి వాడను. దేవునికి తను నిజాయితీగా అప్పగించుకున్నాడు కాబట్టి దేవుడు ఫరోనకు దేవుడిగా చేసేటని మోషేను రాయబడింది ఈ వాక్యంలో. మోషే ఫరోకు దేవుడిగా చేశాడట. దేవుడు ఫరో రాజుకు దేవుడిగా మార్చబడ్డాడు. ఎవరంటే మోషే గారండి. ఫరో గొప్ప రాజు మోషే గారు ఎలా వచ్చేవారంటే చేతులు కట్టుకుంటూ విధేయత చూపించాడండి. కారణం ఏమనగా మోషే గారు చేయి పైకెత్తి చాలు అద్భుతాలు చేశాడు. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఈరోజు నీ ఇంటిలో, మన జీవితాల్లో దేవుడు అలాంటి కార్యాలు చేయని ఆశపడుచున్నాడు. నీ చేతిలో ఉన్నది నువ్వు ఎత్తాలండి. నీ చేతిలో ఉన్న దేవునికి సమర్పించాలి. అప్పుడు దేవుడు ఘనమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. జీవితము ఆశీర్వాదము దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు తన వాక్యంలో మాట్లాడుచున్నాడని. చిన్న బాబు యేసయ్య 3 రోజుల మీటింగ్స్లో, కొండ మీద ప్రసంగంలో ఆ బాబుకి 2 చిన్ని చేపలు 5 రొట్టె ముక్కలు ఇస్తే ఆ బాబు తీసుకెళ్ళి దేవునికి సమర్పించాడండి. నా చేతిలో ఉంటే ఈ 2 చిన్ని చేపలుగానే ఉంటాయి, 5 రొట్టె ముక్కలుగానే ఉంటాయా, నీకు నేను సమర్పిస్తున్నాను. అద్భుతాలు చేయను ఆయన, ఆశ్చర్యమైన కార్యాలు చేయను ఆయన. అందుకే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు తన జీవితంలో జరిగించాడండి. ఈరోజు మన ఇంటిలో ఉన్నది, మన జీవితంలో ఉన్న దేవునికి సమర్పించితే దేవుడు ఘనమైన కార్యాలు చేయని ఆశపడుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం అండి.